ముగ్గు వేయాలని కోరిక ఉంది కానీ కాళ్ళ నొప్పులు సహకరించట్లేదా? ఏం చేయాలో చెప్తాను. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ముగ్గు వేయడానికి ఏ పోస్చర్స్ ఎక్కువగా వాడతారు? చాలామంది ఇలా స్క్వాట్ పొజిషన్, కాళ్ళ మీద కూర్చొని ముగ్గు వేస్తారు, లేకపోతే ఇలా వంగి ముగ్గు వేస్తాం. ఈ రెండింటికి మీకు మోకాలు స్ట్రెంత్ ఉండాలి, యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, అండ్ లోవర్ బ్యాక్ స్ట్రెంత్ కూడా కావాలి. సో దీనికోసం మీరు ఏం ఎక్సర్సైజ్ చేయాలో చెప్తాను. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కాలి ముందు భాగం బలపడాలి. యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ కోసం టిబియాలిస్ రేస్ అనే ఎక్సర్సైజ్ చేద్దాం. దీంట్లో ఒక వాల్ సపోర్ట్ తీసుకోండి. కాళ్ళు కొద్ది దూరంగా పెట్టి మోకాళ్ళు వంచకుండా మీ వేళ్ళని లేపండి, పాదాలు వేలు లేపాలి. సో ఇలా ఒక 20 సార్లు చేస్తే మీ కాలి ముందు భాగం బలపడుతుంది, అలాగే మీ యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. ఇలా రోజు లేదా వారానికి ఒక 3-4 సార్లు 20 సార్లు మెల్లిగా చేసుకోండి. నొప్పి లేనంత వరకు మాత్రమే చేసుకోండి. తర్వాత కాలి వెనక భాగం పిక్క కండరాలు బలపడాలి అండ్ యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ. ఈ రెండింటి కోసం కాఫ్ రైజెస్ చేస్తాం. బెంట్ లెగ్ కాఫ్ రైజ్ అంటారు. కాలు కొద్దిగా వంచి వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు, తర్వాత మడమలు లేపాలి. ఇలా ఒక 20 సార్లు చేసుకోవచ్చు. ఇది వారానికి ఒక 4 సార్లు చేయండి, లేదా రోజు చేయగలిగితే చేయవచ్చు. దీనివల్ల మీకు పిక్క కండరాలు బలపడతాయి, అలాగే యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. తర్వాత వచ్చేసి స్ప్లిట్స్, ATG స్ప్లిట్ స్క్వాట్. ఇది మీ మోకాలు ఫ్లెక్సిబిలిటీ, యాంకిల్ ఫ్లెక్సిబిలిటీకి చాలా మంచి ఎక్సర్సైజ్. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది నొప్పి లేనంత వరకు మాత్రమే చేసుకోవాలి. దానికి తగ్గట్టు మీ హైట్, చైర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో హైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన గోల్ ఏంటంటే మన థై కాఫ్ మజిల్కి టచ్ అవ్వాలి. సో అది గోల్. అయితే మీకు ఇనిషియల్గా టైం పట్టవచ్చు, ఇక్కడి వరకే రావచ్చు, లేదా ఇక్కడికి రావచ్చు. ఓకే, మీరు ఇంతవరకు వస్తే అంతే. అలా ఒక 10 టైమ్స్. కొద్ది రోజుల తర్వాత మీరు కంప్లీట్గా థై కాఫ్ని టచ్ చేయగలుగుతారు. ఇది మనకి మోకాల్ ఫ్లెక్సిబిలిటీ, యాంకిల్ ఫ్లెక్సిబిలిటీకి చాలా ఇంపార్టెంట్ అయిన ఎక్సర్సైజ్. కానీ గుర్తుపెట్టుకోండి, నొప్పి లేనంత వరకు మాత్రమే చేసుకోండి. మీ బాడీ ఇంతవరకే వస్తే అక్కడి వరకే 10 టైమ్స్, లేదా ఇంకొంచెం ముందుకి. అలా రోజు చేస్తుంటే మన జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అనమాట. సో వెనక కాలు టోస్ మీద ఉన్నా నేను, వీలైనంత వరకు వెనక కాలు స్ట్రైట్గా ఉంచుకోవాలి. మీకు ఎప్పుడైతే ఈ హైట్లో నొప్పి లేకుండా చేయగలుగుతారో, యాంకిల్, ఫుల్ థై కాఫ్ని టచ్ అవుద్దో అప్పుడు తర్వాత హైట్ తగ్గించుకొని ఇదే ఎక్సర్సైజ్ పెయిన్ ఫ్రీ లెవెల్లో మాత్రమే ట్రై చేయండి. దీనివల్ల మీకు నీ మరియు యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ బాగా అవుతుంది. చాలాసార్లు మనం ఇలా వంగి ముగ్గేస్తాం కాబట్టి మనకి పోస్టీరియర్ చైన్ అంటారు, వెనక భాగం మొత్తం స్ట్రాంగ్ ఫ్లెక్సిబుల్ ఉండాలి. దీనికోసం కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాం. ముందుగా ఎలిఫెంట్ వాక్. ఎలిఫెంట్ వాక్ ఏంటంటే మీరు ఒక ఎత్తు తీసుకోవచ్చు, లేదా కింద కూడా చేసుకోవచ్చు మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఏదైనా నొప్పి లేనంత వరకు మాత్రమే చేయండి. ఈ హైట్లో తీసుకొని ముందుగా 2 మోకాళ్ళు వంచాలి, తర్వాత ఒకటి స్ట్రైట్ చేయాలి, మళ్ళీ 2 వంచి అవతలది స్ట్రైట్ చేసుకోవాలి. అప్పుడు మీ కాలు వెనక భాగం మొత్తం స్ట్రెచ్ తెలుస్తుంది అనమాట. ఇలా 2 సైడ్లు దాని తర్వాత ఒకటి స్ట్రెచ్ చేసుకుంటూ ఒక 20 సార్లు చేసుకోండి. దీనివల్ల మీకు బ్యాక్ సైడ్ మొత్తం స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మీరు వంగి ఏ పని చేయాలన్నా మీకు బ్యాక్ పోస్టీరియర్ చైన్ ఫ్లెక్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. సీటెడ్ గుడ్ మార్నింగ్. ఇది మన లోవర్ బ్యాక్ మరియు పోస్టీరియర్ చైన్ స్ట్రెంథనింగ్కి చాలా మంచి ఎక్సర్సైజ్. దీనికోసం ఒక చైర్ తీసుకోండి, మీ కాళ్ళ మధ్యలో వీలైనంత డిస్టెన్స్ తీసుకోండి. అలాగే మన పాదం మోకాల కంటే ముందుకు ఉండాలి. మన అప్పర్ బ్యాక్ స్ట్రైట్ పెట్టాలి, లోవర్ బ్యాక్ ఆర్చ్ అవ్వాలి, రౌండ్ అవ్వకూడదు అనమాట. అలా మీరు కింద తాకగలిగితే చేతులు తాకచ్చు. ఇలా ఒక 10 టైమ్స్ చేసుకోండి. ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. మన లోవర్ బ్యాక్కి, హ్యామ్ స్ట్రింగ్స్ స్ట్రెంథనింగ్కి చాలా చాలా మంచి ఎక్సర్సైజ్. నెక్స్ట్ వచ్చేసి రొమేనియన్ డెడ్ లిఫ్ట్ అంటారు. ఇది కూడా మన లోవర్ బ్యాక్ మరియు పోస్టీరియర్ చైన్కి స్ట్రెంథనింగ్కి చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసం 2 డంబెల్స్ తీసుకోండి,
పాదాలు మీ షోల్డర్ విడ్త్లో పెట్టుకొని హిప్స్ వెనక్కి పుష్ చేయాలి. పుష్ చేసినప్పుడు లోవర్ బ్యాక్ రౌండ్ అవ్వకూడదు, ఆర్చ్ బ్యాక్ ఉండాలి. అలాగే మీ మోకాళ్ళు పాదానికంటే ముందుకు రాకుండా చూసుకోవాలి. ఇలా ఒక 10 times చేసుకోండి. ఇది మంచి హ్యామ్స్ట్రింగ్కి స్ట్రెంథనింగ్కి చాలా మంచి ఎక్సర్సైజ్. ఒక్క ముగ్గేయడానికి ఇన్ని ఎక్సర్సైజెస్ అని అనిపిస్తే ముగ్గే కాదు, కింద కూర్చొని ఏ పని చేయాలన్నా మీ బాడీలో ఈ ఫ్లెక్సిబిలిటీ స్ట్రెంగ్త్ చాలా అవసరం. మనం చేసే పనుల వల్ల కలిగే డిమాండ్ని మన బాడీ సామర్థ్యం లేదా అబిలిటీ మ్యాచ్ అయినప్పుడే మనకి నొప్పులు రాకుండా ఉంటాయి. ఈ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసుకోండి. వారానికి 3-4 రోజులు లేదా రోజు విడిచి రోజు చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఏ ఎక్సర్సైజ్ కూడా నొప్పిలో చేయొద్దు. నొప్పి లేనంత వరకు మాత్రమే చేసుకోండి. మీరు ఒకరోజు చేసేసి రేపే పెద్ద ముగ్గేస్తానంటే అది అలా వర్క్ అవ్వకపోవచ్చు. కాబట్టి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. న్యూ ఇయర్ సంక్రాంతి కల్లా మీరు నొప్పి లేకుండా ముగ్గేయగలుగుతారు. సో ఆరోగ్యంగా మీ సంప్రదాయాన్ని ఆనందించండి. కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. ATG స్ప్లిట్ స్క్వాట్ ఫుల్ ఫామ్ చేయగలిగిన తర్వాత మీరు కంప్లీట్ స్క్వాట్కి కూడా ట్రై చేయొచ్చు. దీనికోసం మీరు ఒక సపోర్ట్ తీసుకోండి, స్లోగా స్క్వాట్ ట్రై చేయండి. ఇలా ఒక 4-5 సార్లు చేసుకోండి. మెల్లిగా ఫుల్ స్క్వాట్ సపోర్ట్తో చేస్తే అలవాటు అవుతుంది. కానీ ఇది మాత్రం నొప్పి లేకుండా ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. దీనికోసం ATG స్ప్లిట్ స్క్వాట్ మంచి వార్మప్ ఎక్సర్సైజ్ అవుతుంది. సో అది ముందుగా మీరు చేసుకొని తర్వాత స్క్వాట్కి రండి.